అమ్మ నన్న దొర పసరు వైద్యంతో పాపకు మాటొస్తుందనుకుంటే ఇలా జరిగిందేమిట్రా? అందర్నీ ఆశీర్వదించే ఆ తల్లి ఈ చిట్టి తల్లి మీద ఎందుకు కక్ష కట్టింది? ఒక్కరిని ప్రేమించి మరొకరిని వేధించే అలవాటుంటే ఆవిడ దేవత ఎందుకవుతుంది? వాళ్లే చెప్తున్నారు కదా, ఆ బాణం గుణ అనే వాళ్ళ మంచిదే అని. వాడే అడవిలో ఏ జంతువుకు గురిపెట్టుంటాడు. అది గురి తప్పొచ్చి ఆ మందున్న పాత్రకు తగిలి ఉంటుంది. లేదా కావాలనే వాడు అలా చేసి ఉండొచ్చు. రెండు అంచనాలు తప్పనిపిస్తోంది ప్రణయ్. ఎక్కడో అడవిలో గురి పెడితే బాణం అమ్మవారి విగ్రహం దాకా ఎలా వస్తుంది? వీలైతే సాయం చేయడమే గాని మోసం చేయడం తెలీదని ఆ మనుషుల్ని చూస్తేనే అర్థమవుతుంది కదా. మరి ఈ పాపకు పని ఇంకెవరు చేసుంటారని నీ అనుమానం ప్రేమ? పాపకి మాట రావడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా చేసుండొచ్చుగా. అలాంటి వాళ్ళు ఎవరున్నారు? ఎవరిని అనుకుని ఏం లాభం? మన ప్రాప్తం ఇలా ఉంది. పదండి. శివమా, ఎలా అయితేనే పొడ్డదానికి నోరు రాకుండా చేశావు. నువ్వు మామూలు దానివి కాదమ్మా. ఎలా అయితేనే అనుకున్నది అనుకున్నట్టు సాధించావు. పద మావయ్య. పదమ్మా.